కారణంగా వృద్ధులు పిల్లలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేందర్ ప్రసాద్ సూచించారు. శనివారం తలమడుగు మండలంలో సాయిలింగి ట్రస్ట్ ఆధ్వర్యంలో 35 మంది దివ్యాంగులకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్న సాయిలింగి ట్రస్టును ఆయన అభినందించారు. ఇక పేదల అవసరాలను తీర్చడం కోసం ఉన్నంతలో ట్రస్టు సహాయ సహకారాలు అందిస్తుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. వీడియో తీస్తున్నా. శ్రీడి సాయి సేవా సమితి సభ్యులు రాజు గారు మరి దివ్యాంగులందరికీ కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. చలికాలంలో వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మరి వాళ్ళు స్వచ్ఛందంగా సేవతో ఈ బ్లాంకెట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. 30 మంది సభ్యులకు దివ్యాంగులకు వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. షిరిడి సాయి సంస్థ వారు చాలామంది పిల్లల అంటే వృద్ధుల కోసం పనిచేస్తూ ఉన్నారు సాయిలింగిలో. సో వాళ్ళు ఈ పనులు చేయడం చాలా మంచి విషయం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమం నడుపుతున్నటువంటి అశోక్ సార్ గారు దానికి అధ్యక్షత వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో మరియు రాజేందర్ సార్ సమక్షంలో ఇక్కడ ఉన్న దివ్యాంగులకు అందరికీ దాదాపుగా 30 చలి దుప్పట్లు పంచడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వ్యవస్థాపక అధ్యక్షులైన దెబ్బడి అశోక్ సార్ గారి ప్రోద్బలంతో ఇక్కడ వీళ్ళందరికీ మేము దాదాపుగా 30 వంచినాం. ఇంకా మా దగ్గర స్టాక్ ఉంది. మేము ఏం చేస్తున్నామనంటే ఎవరైతే నీడీ పీపుల్స్ ఎవరికి అత్యవసరం అది అవసరం ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి